ప్రతి సంవత్సరము గురు పూజల పండుగలో భాగంగా మనం ఒక నాటకాన్ని ఇక్కడ చిన్న నాటకాన్ని ప్రదర్శించుకుంటున్నాము. ఈ సంవత్సరం ఖమ్మం గురు పూజల సందర్భంగా 43వ వార్షికోత్సవం సందర్భంగా ఒక చిన్న నాటికను, సందేశాత్మకమైన నాటికను ఇక్కడ ప్రదర్శించుకుంటున్నాము. ఈ నాటికలో బృందావన కాలనీ అంటే ఒక అపార్ట్మెంటు, ఆ అపార్ట్మెంట్లో రకరకాల కుటుంబాలు ఉంటాయి. అనేక మంది ఆడవాళ్ళు, వాళ్ళ యొక్క సమస్యలు, డాంబికాలు, ఆడంబరాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీకు కనువిందు చేస్తాయి. ఈ నాటికను వాళ్ళు ఆడవాళ్ళు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు అవి వాళ్ళకు ఒక రకమైన సమస్యలు, మానసికమైనటువంటి సమస్య. అది సమస్య అని కూడా వాళ్ళకి తెలియదు. దాంట్లో ఆ అపార్ట్మెంట్లోకి మన మాస్టర్ ఈకే వైద్యాలయంలోని ఒక కుటుంబం వస్తుంది అందులోకి. దాని ద్వారా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పు వచ్చింది ఏంటి వాళ్ళ యొక్క నాటకం ద్వారా మనం చూద్దాం. చూసి ఆనందించండి. ఏమిటి నువ్వు కొత్తలాగా ఉన్నావు? ఇంకా నా దగ్గరికి రా, నేను అసలే ప్రెసిడెంట్ని. అక్కడి నుంచి నేను హారతి తీసుకోవాలా? ఫోన్ చూస్తున్నాను కదా, కనిపించట్లేదా? సరే అమ్మగారు, తీసుకొస్తా. తీసుకున్నా హారతి తీసుకో. సరే, ఆ ప్రసాదాలన్నీ టేబుల్ మీద సర్దేసి జాగ్రత్తగా వెళ్ళు. రేపు మళ్ళీ ఇదే టైంకి 9 వచ్చేసాయి. సరే అమ్మగారు, వస్తా. పంకజాక్షి, ప్రెసిడెంట్ అక్క వాళ్ళ ఇంట్లోంచి ఎవరో కొత్త మనిషి కనపడుతున్నారేంటి? అవునక్క, ప్రెసిడెంట్ అక్క. పంకజాక్షి వచ్చావా? పారిజాతం మీకోసం ఎదురు చూస్తున్నదా? అవునక్క, ఎవరక్క ఆ మనిషి? ఇందాక మీ ఇంట్లోంచి వెళ్తున్నారు, ఎప్పుడు చూడలేదు. వంట మనిషి, పని మనిషి లాగా పూజ మనిషిని కూడా పెట్టా ఈ మధ్య. బిజీ కదా, ప్రెసిడెంట్ని కదా అసలే, అందుకని పూజ మనిషిని కూడా పెట్టా. భలే ఉందక్క, పూజకు కూడా మనిషి. అసలు ఏదైనా నీ దగ్గరే నేర్చుకోవాలి ఇట్లాంటివన్నీ. పంకజాక్షి, విన్నావా? అక్క పూజకు కూడా మనిషిని పెట్టుకుంది. మరి నేను ప్రెసిడెంట్ని కదా, నాకు తీరదు కదా. బోల్ అని కంప్లైంట్స్, మీటింగులు, చచ్చిపోతున్నాను అనుకో అసలు. నిజమే అక్క. పూజకు పని మనిషి ఎలా దొరికింది? పూజకు మనిషి ఎలా దొరికింది అక్క? ఆన్లైన్ లో బుక్ చేసా. ఆన్లైన్ లో బుక్ చేసా. మాకు బుక్ చేసి పెట్టక్క. సరే, అలాగే బుక్ చేస్తాను. మన ప్రెసిడెంట్ మన అపార్ట్మెంట్ లో అందరి గ్రూప్ లో మన గ్రూప్ ఉంది కదా, పెట్టేయండి. ఎవరెవరికి కావాలో అందరికి కలిపి పెట్టేస్తాను. నువ్వు అర్జెంట్ గా గ్రూప్ లో ఇది పెట్టేసావు. ఎవరెవరికి కావాలో అందరూ కూడా అక్క ద్వారా ఆన్లైన్ లో బుక్ చేస్తారు. ఓకేనా? తప్పకుండా పెట్టేస్తాను అక్క. పని పూర్తి చేసుకోవచ్చు ఎర్లీగా నీ దగ్గరకు వచ్చేసి మనందరం చక్కగా కబుర్లు చెప్పుకోవచ్చు. టైంలు. అవునక్క, నేను గమనించలేదు కానీ నీ చీర భలే ఉందిగా అక్క. అవును కదా? అవునక్క, భలే ఉందక్క, తలపలు మెరిసిపోతున్నా. అదే గాని పంకజాక్షి, పారిజాతం పొద్దున్న నుంచి నాకు మనసులో లేదు అసలు. టిఫిన్ కూడా తినబుద్ధి కాలేదు. ఎందుకక్క? ఆ మీనాక్షి నా చీర బాగలేదన్నది. ఏంటక్క మీనాక్షి అనేది ఉంది? అసలు చీర నాకు రంగు సూటు కాలేదట. ఈ చీరకైనా ఇందక్క ఇంత బాగుంటాయి. ఇట్లాంటి చీర ఎవరికన్నా ఉందా అక్క? అసలు మన అపార్ట్మెంట్ లో ఎవరన్నా నువ్వు కట్టిన చీర లాంటి చీర కడుతున్నారా అక్క? ఆగు పారిజాతం, నువ్వు కొంచెం ఆవేశం ఆపు. నీకేంత కోపం? ఏంటక్క నన్ను ఆవేశం అంటావు? నిన్నన్నా కూడా నాకు ఆగుద్దా అక్క కోపం? ఇంత కోపం వస్తుంటే ఆపమంటావు ఎట్లక్క? అసలు మరీ నీకు కోపం ఎక్కువైంది పారిజాతం. పొద్దున్నే పిల్లల్ని ఎట్లా కొట్టావో చూడు. నిన్నేమో టీవీ పగలగొట్టావట. మీ ఆయనతో ఎందుకు అట్లా దెబ్బలు తింటున్నావు? ఏం చేయనక్క, పిల్లలేమో చెప్పిన మాట వినరాయ వాళ్ళు. ఆయనేమో అసలు నా మాట పట్టించుకోడు. ఏది అదంటారు, ఇదంటారు, అది చేయమంటారు, ఇది చేయమంటారు. ఎన్నని చేశాను నేను. కోపం వచ్చి టీవీ మీద ఫోన్ ఇసిరేసాను. ఫోను పగిలిపోయింది, టీవీ పగిలిపోయింది. ఏం చేయని చెప్పక్క నువ్వు? అట్లాగే రోజుకో వస్తువు పగలగొడుతూ ఉంటే మరి అట్లాగే కొడతాడు. మరి ఏమక్క నువ్వు మీ ఆయనకి బాక్స్ పెట్టి పంపించావా? పెట్టేశానక్క. అర్లీగా బాక్స్ పెట్టేశాను. ఆయన డైట్, మొలకలు, పిలకలు అన్ని ప్యాక్ చేసి పంపించి ఎప్పుడు నీ దగ్గరికి రావాలా అని వచ్చేసాను. చూసావా పంకజాక్షిని చూడు, రోజు బాక్స్ పెట్టి పంపిస్తుంది వాళ్ళ ఆయనకి. నువ్వు రోజు అది పగలగొట్టా, ఇది పగలగొట్టా రోజు. ఏమో అక్క, వాళ్ళు చేసే పనులకేమో కోపం వస్తుంది. అది సరే గాని ఏంటి చీర అసలు? ఏమన్నా మేము పంకజాక్షి దగ్గర, మీనాక్షి దగ్గరికి పోయేద్దాంపా. అడుగుతానులే అక్క, కూర్చో, కంగారు ఎందుకు, అడుగుదాం. అబ్బబ్బబ్బా, నువ్వు కూడా భలేగంటావు పంకజాక్షి. అక్క నన్ను నాకు అసలు ఏంటి ఊరుకునేది? సమయం వచ్చినప్పుడు మాట్లాడదాం. లేదు పారిజాతం, ఆగు. ఓ అక్క,
కవిత వస్తున్నట్టుంది, ఏంటో చూడు అసలు ఇవాళ. దా కవిత, దా ఈ సోఫాలో కూర్చోదా. ఎక్కడ కూర్చునేది? ఈ సోఫాలో కూర్చో. అమ్మో ఎంతమంది కూర్చొని లేసారో అక్క, నాకు ఒక ప్లాస్టిక్ చైర్ ఇవ్వండి చాలు. సరే ఇక్కడ కూర్చో. ఈ కవిత చాదస్తంతో చచ్చిపోతున్నాం అనుకోండి, ఓ శుభ్రం శుభ్రం అని తోమిందే తోమి కడిగిందే కడిగి దులుపుకొని కూర్చో. ఏంటి ఇంక ఈ దులుపుడే పనా నీకు అసలు? మరి శుభ్రత లేనిది ఎలా? సరేలే, ఇవాళ ఏంటో భలే పని తగులుచుకొని తొందరనే వచ్చావుగా, ఏంటో విశేషం? చాలా పని ఉంది. ఏం పని ఉందమ్మా రోజు నీకు? అర్బన్ కంపెనీ వాళ్ళు వచ్చి నిన్న ఇల్లు క్లీన్ చేసి వెళ్ళారు. కానీ వాళ్ళు క్లీన్ చేసాక కూడా ఇంకా పని ఉందా నీకు? అది నాకు నచ్చలేదు. అందుకే మళ్ళీ క్లీన్ స్టార్ట్ చేశాను. మా అన్నయ్య జీతం మొత్తం ఫెనాయిల్కి, యాసిడ్ బాటిళ్ళకి, చీపుర్లకే సరిపోతుంది. మీరేమని అనుకోండి అమ్మా, నాకైతే శుభ్రత లేనిది నిద్ర పట్టదు. ఆ మాత్రం శుభ్రం లేకుంటే ఎలా అమ్మా? మరీ కవిత నీ చాదస్తం బాగా ఎక్కువైతుంది. రుద్ది చింతపండుతో రుద్ది, ఆ బిందెని నిమ్మకాయతో రుద్ది చేతులు పుండ్లు పడిపోతాయి 4 రోజులు అయ్యాక. మీరే చాదస్తం అనుకోండి, ఏమైనా అనుకోండి, శుభ్రత లేనిది అన్నం సహించదు, నిద్ర పట్టదక్క నాకు. అయినా అసలు విషయం మర్చిపోయాను చెప్పడం. ఏంటో శుభ్రం అనుకుంటూ ఏ కిట్టి పార్టీకి నువ్వు రావు. అసలు విషయం చెప్పడం మీరేమైనా అనుకోండి అక్క, నాకు తెలియదు. కానీ ఎదురుగా మీనాక్షి వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఉన్నారు. అయితే చెప్పులతో బాగా మా వైపు నడుస్తూ ఉన్నారక్క. ఉదయం పిల్లలన్నాక చెప్పులతో కాకపోతే ఇంకా దేంతో నడుస్తారమ్మా? శుభ్రంగా లేకుండా నాకు నిద్ర పట్ట, రోజు తుడుచుకోలేక చస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బా, ఈ కవితతో చచ్చిపోతున్నా. ఒకటే శుభ్రం. అవును, శుభ్రత లేకుంటే ఎలా అక్క? కవిత అపార్ట్మెంట్ అన్నాక కాస్త సర్దుకోవాలి కవిత, మరీ చాదస్తం అంత పెంచుకోకూడదు. సర్దుకుంటూనే ఉన్నాక రోజు చెప్పి విసుగొచ్చేస్తుంది అక్క. వాళ్ళకి శుభ్రం ఉండదు, పాడు ఉండదు. ఆ మీనాక్షి వచ్చేమో నీ మీద చెప్తుంది, నువ్వేమో ఆ మీనాక్షి మీద చెప్తావు. ఎంతకైనా ఈ ప్రెసిడెంట్ని నేనే కదా భరించేది. మరి మేము కూడా భరిస్తున్నాం కదా అక్క పక్క నుండి. ఈ గొడవలతో ఎప్పుడు మా అక్క బిజీ అయిపోతుంది, అసలు సమయమే చిక్కట్లేదు మాతో మాట్లాడడానికి. ఏమో అక్క, నువ్వైతే మీనాక్షికి చెప్పక్క. చెప్తానులే కానీ రేపు కిట్టి పార్టీకి రెడీగా ఉండండి. ఉంటానక్క, ఉంటాను. అక్క ఏంటో ఎలక చచ్చిన వాసన వస్తున్నట్టుంది. ఏమిటో వాసన. మీనాక్షి స్నానం చేయక ఎన్ని రోజులు అయింది అక్క, నేను వెళ్తున్నానక్క. అక్క మీనాక్షి వస్తుందక్క. కవిత గారు బాగున్నారండి? ఇంకా మన చెవులు రెండు పగిలిపోయినట్టే. ప్రెసిడెంట్ అక్క కూర్చో మీనాక్షి, అక్కడ కూర్చో. ఏంటో కవిత ఏంటి నీ చీర గురించి ఎవరితో గొడవ పడుతున్నట్టుంది, అది మా ఇంటి దాకా అనిపిస్తుంది. కవితను అడుగు ఎందుకు కోపం వచ్చిందో కవితకి. కాదు మీనాక్షి, మా ప్రెసిడెంట్ అక్క చీర అంత బాగుందా? ఇట్లాంటి రంగు గాని ఇట్లాంటి అంచు గాని ఎవరికన్నా ఉందా అసలు? నువ్వేంటి అక్క చీర బాగాలేదని అన్నావంట మొన్న? ఏంటి నీ ఆ చీర నీకు నచ్చితే నాకు నచ్చాలని ఉందా ఏంటి? నీకు నచ్చింది నాకు నచ్చదు, నాకు నచ్చిన చీర నీకు నచ్చదు, నేను తప్పేమన్నా? అబ్బో బాగానే చెప్తున్నావు కానీ ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిపించి అడుగుతాను రేపు కిట్టి పార్టీలో, ఎవరన్నా ఆ మాట అంటారేమో చూద్దాం. అసలు ఒక చీర నచ్చితే అన్ని మోడల్ డిజైన్లు అన్ని చీరలు ఎందుకు పెడతారు? ఎవరిష్టం వాళ్ళది. మరి చెప్తారు కానీ. సర్లే మీనాక్షి, నువ్వు ఎప్పుడైనా స్నానం చేసావా? నువ్వు స్నానం చేసి ఎన్ని రోజులు అవుతుంది? బాలే అంటారులే, మొన్న దసరాకే కదా చేసింది. అవునబ్బా, దసరా అయింది, దివాళీ అయింది, మళ్ళీ దసరా వస్తుంది. నువ్వు ఎప్పుడైనా చీర కట్టావా, కొన్నావా? నువ్వు అక్క నాన్న ఎంత దాని అయ్యావా చెప్పు. మరి అంటారు. మీనాక్షి, మరీ సంవత్సరం అయిపోతుంది స్నానం చేసి, మరి అట్లా చూడు ఎట్లా గోకుతున్నావో చూడు. అసలు గోకోట్లు ఏదో చీమ బాకింది అంతే. ఏమన్నా రాజ్యాంగంలో రాసారా? ఇప్పుడే కవిత వచ్చి నీ మీద వాసన వస్తుంది, వాళ్ళ ఇంట్లోంచి వాళ్ళ పిల్లలు దొక్కుతున్నారు అని కంప్లైంట్ చెప్పిపోయింది. నా దగ్గర కాదు, ఏదో సైడ్ కాల వాసన. రాజ్యాంగంలో రాసారా ఏంది? రోజు స్నానం చేయమని, లేకపోతే జైల్లో పెడతారా ఏంటి? మరి మీనాక్షి వేదాంతం చెప్తావేంటి? నీ స్నానానికి రాజ్యాంగానికి చట్టాలకి ఏంటి సంబంధం? అసలు జైల్లో పెడతారా అంటావేంటి స్నానం చేయకపోతే? మరీ చాదస్తం పెరుగుతుంది అక్క నీకు ఉండంగా. ఎవరికమ్మా చాదస్తం ఎక్కువేది అసలు? నువ్వు ఇట్లాంటి పనులన్నీ చేస్తావు, అన్ని మాట్లాడతావు కానీ స్నానం మాత్రం చేయవు. ఒకటే చచ్చిపోతున్నా నీ వాసన భరించలేక. ఎప్పుడు ఆ ప్రెసిడెంట్ అక్కడ సపోర్ట్ చేస్తూ మాట్లాడడం తప్ప ఇంకేం పని ఉంటది మీకు? నీ ఆవేశం ఆపుకో కాస్త. ఏంటక్క నువ్వు చెప్పబట్టి ఆగుతున్నా, లేకపోతే ఎప్పుడు ఇసిరేస్తావో నాకు భయంగా ఉంది.
సర్లే గాని అక్క మనం షాపింగ్ వెళ్ళాలి. అవును, మనం షాపింగ్కి వెళ్ళాలి కదా ఇవాళ. అబ్బో నేను కూడా వెళ్ళాలి. మా బాబు వాళ్ళ స్కూల్లో పిల్లల పెంపకం గురించి చెప్పమని పిలిచారు. అందుకే నేను శుభ్రత పరిశుభ్రత మీద బుక్ కూడా రాశాను. దాని ఆవిష్కరణ కూడా ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి. ఉషా, నువ్వు శుభ్రత పరిశుభ్రత గురించి పో అమ్మ, పో నీ గురించి ఇక నువ్వే చెప్పాలి, వాళ్ళే వినాలిగా. అబ్బబ్బబ్బా, ఈ ఉషా భలే చెప్పుద్దంతా వేదాంతం మాత్రం ఎక్కడ లేని ఫిలాసఫీ. పైగా ప్రెసిడెంట్ అక్క ఓ నాగమణి, అయ్యయ్యో ఏంటి నాగమణి, ఏంటో కంగారు తగ్గించుకో. ఓ ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయా. నాగమణి, నువ్వు స్థిమితంగా కూర్చొని ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. అసలు ఇప్పుడే ఆలోచించుకుంటూ వస్తున్నా, ఇది స్టూల్ తగిలి మర్చిపోయానక్క. ఏ రోజున అంతే చేస్తావు నువ్వు, నీ కంగారు తగలయ్యా. అవును, మీ స్టవ్ మీద పాలు పాలు పెట్టా మర్చిపోయా. మళ్ళొస్తా రోజు ఇదే పని, ఏదో చెప్దాం వస్తుంది చెప్పదు. రోజంతే పంకజాక్షి నాగమణి ఏదో చెబుదాం అనుకుంటుంది, ఏది చెప్పదు. అదే అక్క, ఏమీ లేదు. మన అపార్ట్మెంట్ లో 402లోకి కొత్త వాళ్ళు వచ్చారు. అవునా? ఆ విషయం చెప్దామని వచ్చినట్టుంది. కొత్త వాళ్ళు వచ్చారా? అవునా? అదేంటి మరి, నేను అసలే ప్రెసిడెంట్ కదా, మరి నన్ను కలవకపోవడం ఏంటి ఇన్ని రోజులు? అదేంటక్క, ఇంతవరకు నిన్ను కలవలేదా? వాళ్ళు వచ్చి 6 రోజులైంది. మరి అదేంటి మరి పంకజాక్షి, నువ్వు చెప్పలేదా? పంకజాక్షి మన ఇద్దరం ప్రెసిడెంట్ కలవాలని తెలీదా? అదే అక్క, మేము పోయి వెళ్ళి కనుక్కొని వస్తాం. సరే, నాకు అమెరికా నుంచి ఫోన్ వచ్చే టైం అయింది. నేను ఫోన్ మాట్లాడుతుంటే ఈ లోపల ఆ సంగతి ఏంటో కనుక్కరాపోండి. సరే అక్క, వాళ్ళు ఎవరు? సరే పంకజాక్షి, వాళ్ళ సంగతి ఏంటో చూద్దాం. ఇన్ని రోజులైనా భలేగా ఉన్నారు అసలు కలవకుండా. ఏమండి? వాసుదేవ, నమస్కారం అండి. ఎవరు మీరు? నమస్కారం అండి. మేము 403లో తను ఉంటుంది, పంకజాక్షి తన పేరు. నేను 400 ఉంటాను. నా పేరు పారిజాతం అండి. నమస్కారం అండి. నా పేరు పంకజాక్షి అండి. నమస్తే, కూర్చోండి. ఏంటండి మీరు వచ్చి 6 రోజులు అవుతుంది, మా ప్రెసిడెంట్ ఎక్కని కలవాలని ఆ మాత్రం కూడా తెలియదా అండి మీకు? ఉండక్క, కొత్తగా వచ్చారా అండి? అవునండి. సర్దుకోవటం అయిందా మేడం? ఇంకా అవలేదండి. పాప ఏంటండి కొంచెం సిక్కా కనిపిస్తుంది? పాపకి 104 జ్వరం అండి, అందుకే సర్దుకోవడం కూడా పూర్తిగా కాలేదు. అదేంటండి 104 జ్వరం పెట్టుకొని ఇంట్లో ఉన్నారు? అసలే రోజులు ఎలా ఉన్నాయి మీకు తెలియట్లేదా అండి? బయట డెంగ్యూ జ్వరాలు అంటున్నారు, ప్లేట్లెట్లు పడిపోతున్నాయి అంటున్నారు. మొన్న మా పంకజాక్షి వాళ్ళ అబ్బాయికి జ్వరం తగిలితే హాస్పిటల్ తీసుకెళ్తే ప్లేట్లెట్లు పడిపోయాయి అనేసి చెప్పాయి. 1,50,000 దాకా అయిందండి. ఆ టెస్టులు అన్నారు, ఈ టెస్టులు అన్నారు. 6 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. అయినా ఇంకా నీరసం తగ్గిందా మీ వాడికి? అవునక్క, అన్ని టెస్టులు చేశారు, 1,00,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఇంకా వాడు కోలుకోనే లేదు. మీరేమో 104 జ్వరం అంటున్నారు. ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారమ్మా? మేము కూడా మందులు ఇప్పించామండి. మాస్టరీకే హోమియో వైద్యాలయానికి తీసుకెళ్లి మందులు ఇప్పించాము. అక్కడ ఉచితంగా హోమియో మందులు ఇస్తారండి. జ్వరానికి హోమియో మందులు, అది ఉచితంగా ఇచ్చే మందులు. అవి ఎట్లా తగ్గుతాయండి? మీరు భలే ఉన్నారు, వెనకటి మనుషుల్లాగా. బాగా పనిచేస్తాయండి. మాకు చిన్నప్పటి నుంచి పిల్లలకి అదే అలవాటు. చిన్నప్పుడు పాపకి 105 జ్వరము, ఫిట్స్ కూడా వచ్చినాయి. ఒక్క డోసు వేయంగానే ఇక మళ్ళీ ఫిట్స్ రాలేదు. ఎప్పుడో సీజనల్గా అప్పుడప్పుడు జ్వరాలే కానీ ఇప్పుడు కూడా మందులు వాడుతున్నామండి, తగ్గుతుంది. హోమియో వైద్యమా? అది ఉచితంగానా? ఏదో వినడానికి బాగుందండి. దీని గురించి తెలుసుకోవచ్చా మేము? ఎక్కడండి, ఎక్కడ ఇస్తారండి హోమియో మందులు? మాస్టరీకే హోమియో వైద్యాలయం అని మన ఖమ్మంలోనే ఉందండి. ఖమ్మంలోనే ఉందా? ఎప్పటి నుంచి ఉందండి? 43 సంవత్సరాలుగా ఉందండి. మేము వచ్చిన విషయం ఏంటంటే అక్కని కలవలేదంటే కలుస్తారని చెప్పడానికి వచ్చామండి. అసలు నేనే వచ్చి మిమ్మల్ని అందరినీ కలుద్దాం అనుకున్నాను. పాపకి జ్వరంతో రావడం కుదరలేదు. రేపు శుక్రవారం నాడు మన ఇంట్లో పూజ ఉందండి. తప్పనిసరిగా మీరందరూ ఉదయం 9 గంటలకే పూజకి రావాలి. ఫోన్ చేసైనా చెప్పండి. తప్పకుండా చెప్తానండి. ప్రెసిడెంట్ అక్కకి నేను ఫోన్ చేసి చెప్తాను, మీరు కూడా చెప్పండి. తప్పకుండా. ఏంటో అండి, జ్వరం అంటున్నారు, పూజ అంటున్నారు, ఇంత ధైర్యంగా ఉన్నారు, మాకేం అర్థం కావట్లేదు అసలు అండి. ఏం పర్వాలేదండి, చిన్నప్పటి నుంచి హోమియో మందులు వాడితే బాగా వ్యాధి నిరోధక శక్తి ఉండి తొందరగానే తగ్గిపోతుంది. శుక్రవారం నాడు 9 గంటలకల్లా తప్పకుండా పూజకి రండి. తప్పకుండా అండి. మీరు చెప్తుంటే ఏంటో మాకు వినడానికి నమ్మశక్యంగా లేదు కానీ సరేనండి, చూస్తామండి.
తప్పకుండా వస్తామమ్మా. వాసుదేవ ఏంటి పారిజాతం, పంకజాక్షి ఏం మోసుకొచ్చారు వార్తలు? ఏంటంటే అక్క అసలు ఇట్లాంటిది ఎప్పుడు ఈనుండవు నువ్వు అసలు. అవునా? వాళ్ళ ఇంటికి వెళ్ళామా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప 104 జ్వరంతో మూలుకుంటూ పడుకొని ఉందక్క. అవునా? 104 జ్వరమా? అవునక్క. ఇంట్లోనే ఉంచుకున్నారా? ఇంట్లోనే ఉంచుకున్నారక్క. అసలు హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, ఏంటో హోమియో మందులు అంటున్నారు. అవునా? మళ్ళీ ఇంకో విషయం తెలుసా అక్క, పూజ కూడా ఉందన్నారు. ఆ పిల్లకి అంత జ్వరం పెట్టుకొని పూజ ఏంటి ఇప్పుడు? ఏమో అక్క, నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ నీకు ఫోన్ చేసిందా అక్క? ఫోన్ వచ్చింది పారిజాతం ఇందాక. ఆవిడ చెప్పారు కానీ నేనేమిటో సరే అన్నా. నా అంతటి భక్తురాలే ఆమె చెప్తే వస్తానన్నదంటే ఆవిడ ఎంత భక్తురాలో పాపం మరి. అవునక్క, అసలు కాదు, నువ్వు ప్రెసిడెంట్వి, నీకు అట్లుందా? నాకు ఇంత కోపం ఉంటుందా? నేను పోయి అరుస్తున్నానా? అరుద్దాము, గొడవ పెడదామని వెళ్ళానా? అవును, ఏం గోల్ చేస్తున్నావో, వాళ్ళ ఇంట్లో ఏం పగలు కొడుతున్నావో అని నాకు భయం అయింది. అడుగక్క, అసలు పంకజాక్షిని అడుగు. నేనేమన్నా అరిసానా పంకజాక్షి? లేదక్క, వెళ్ళామా, ఆవిడతో మాట్లాడుతున్నాము. వాళ్ళ ఇంట్లో ఏదో హోమం అది చేస్తున్నారట. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అవునా? అక్క కూడా నిదానంగానే మాట్లాడింది. వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉందంట, మనల్ని ఇన్వైట్ చేశారు. మరి మిమ్మల్ని పెద్దవారు కదా, కనీసం ఫోన్ చేసైనా చెప్పండి అని చెప్పాను. వాళ్ళ పాపకేమో జ్వరము. సరే, అర్థం చేసుకోవాలి కదా మనం కూడా. మరి ఏమంటావు? సరేలే, పూజ అంటున్నారు కదా, సరే వెళ్దామా మరి పూజకి అందరం? వెళ్దాం అక్క. సరే పంకజాక్షి, నువ్వు గ్రూప్ లో మెసేజ్ పెట్టేసి. ఎన్నింటికట పూజ? పూజ ఉదయం 9ంటికి అక్క. సరేలే, 9ంటికంటే మనకిట్టి పార్టీకి 11 అవుతుంది మొదలయ్యేసరికి. పూజ కూడా అంతే మొదలవుతుందిలే. మనం నెమ్మదిగా వెళ్దాం, 11, 12ంటికి వెళ్దాం. అంతే అక్క. నువ్వు ఈసారైనా నన్ను కోపం అనొద్దు. నేను వాళ్ళ ఇంట్లో ఎంత శాంతంగా ఉన్నానో చెప్పిందిగా పంకజాక్షి. సరేలే, చూద్దాంలే అక్కడికి వెళ్ళాక. సరే గాని మరి రేపు పూజ కదా, మరి నేను ఏం పట్టు చీర కట్టుకోను, ఏమి నగలేసుకోను? అదే అక్క, నేను కూడా అదే అడుగుదాం అనుకున్నాను. ఏ చీర కడతావు, ఏ నగలేస్తావు? ఆ చిలకపచ్చ రంగు చీరకి రాణి రంగు అంచు ఉంది కదా పట్టు చీర, అప్పుడు బెనారస్ నుంచి తెప్పించాను కదా, ఆ పట్టు చీర కట్టుకోనా? నువ్వు ఏది కట్టినా బాగుంటది అక్క, అసలు చీరకే అందం వస్తుంది. నువ్వు ఏదైనా కట్టు. అసలు మా ప్రెసిడెంట్ అక్కకి కడితే ఏ చీరైనా చీరకే అందం రావాలక్క. ఈ మాట అందరికీ అర్థం కాదు. ఏదో నా చీర బాగలేదా నా పంకజాక్షి అన్నది కానీ నాకు మీరే సౌట్ అవుతారు. అంతే అక్క. పాక నువ్వు దాని మీద దాని మీదకి నగలు గాజులు అన్ని సెట్ చేసుకుందాం పదండి మరి. చూశారు కదా ప్రెసిడెంట్ గారి డాంబికాలు. అందరూ ఆమెను పొగుడుతూ ఉండాలి అందరూ. మళ్ళీ కోపం, అతి కోపం, అతి శుభ్రత, అతి లేజినెస్, శుభ్రతే ఉండదు ఆమెకి. స్నానం చేయాలనే బద్ధకం, అంత ఇది. ఆమెకి భజన బృందం, ప్రెసిడెంట్ గారికి చుట్టూ భజన బృందం ఉండాలి ఎప్పుడు. డాంబికాలు ఎక్కువ అన్నమాట. అలాంటి వాళ్ళు అవి ఒక రకమైనటువంటి మానసిక రుగ్మతలని వారికి తెలియదు. అలాంటి బృందావన అపార్ట్మెంట్లో ఒక మంచి మన ఈకే ఫ్యామిలీ ఒకటి వచ్చింది. దాని ద్వారా వాళ్ళు తెలియకుండానే వాళ్ళు మార్పు చెందుతారు. అది ఎలా జరిగింది అనేది ఇప్పుడు చూడండి. పారిజాతం, పంకజాక్షి అందరు రెడీగా ఉన్నారా? పూజకి వెళ్దాం మనం వాళ్ళ ఇంటికి. మరి 12 అయిపోయింది. వాసుదేవ రండి రండి. ప్రెసిడెంట్ అక్క నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. మీరేనండి కొత్తగా వచ్చింది? మీ పేరేంటండి? అండి. అవునా? కూర్చోండి అక్క. కూర్చో అక్క. మీరు కూడా కూర్చోండి. ఏంటండి పూజ అప్పుడే అయిపోయినట్టుంది? అవునండి, 9 గంటలకని చెప్పాం కదండి. ఇప్పుడు 11:30 అయింది కదా, ఆల్రెడీ అయిపోయిందండి. అదేంటి 9 గంటల కంటే 9 గంటలకే మొదలు పెట్టేస్తారా? అవునండి, మా డిస్పెన్సరీలో అన్ని టైం ప్రకారం క్రమశిక్షణగా జరుగుతాయండి. సమయపాలన చాలా పాటిస్తాం. అవునా? చూసావా పారిజాతం, మన పార్టీలో అయితే 9 అంటే 12 అవుతుంది మొదలయ్యేసరికి. అంతే అక్క. అసలు పూజట 9ంటికంటే 9ంటికే అట. అసలు రెడీ అయ్యి రావద్దా ఏంటి మరి? నేను ఇక పూజ మొదలు కాలేదేమో అనుకున్నా, అయినా నువ్వు రాకుండా మొదలు పెట్టారేంటక్క పూజ? సరే కానీ శైలజ గారు, ఈ ఫోటోలన్నీ ఎవరివండి ఇవన్నీ? వీళ్ళందరూ మా గురువు గారులండి. అవునా? మీ వారే మా గురువు గారు ఈకే గారండి, మాస్టర్ ఈకే గారు. ఈకే గారండి? ఈకే అంటే ఏంటండి? ఈకే గురుదేవులు అంటే ఎక్కిరాల కృష్ణమాచార్య గురుదేవులండి. అవునా? మీరు ప్రతి ఆదివారం అక్కడికేనా అండి వెళ్ళేది? అవునండి. వాసుదేవమ్మ,
మీ పాప అండి? అవునండి. అక్క మొన్న నేను అన్నది ఈ పాపకే అక్క జ్వరం అని. అవునండి, ఈ పాపకు జ్వరం అని చెప్పింది మా పారిజాతం. అవునండి, తగ్గిపోయిందండి జ్వరం. అబ్బో, అప్పుడే హుషారుగా ఉంది. అసలు భలే అందరికి పుట్టిస్తుంది అక్క, ఎంత హుషారుగా ఉంది ఈ పాప. అవును పంకజాక్షి, మీ అబ్బాయిని ఎన్ని రోజులు ఉంచావు హాస్పిటల్లో మొన్న? అదే అక్క, జ్వరం వచ్చింది, అన్ని టెస్టులు చేశారు, 4 రోజులు మెడిసిన్ వాడాము. అది కూడా ఆవిడతో నేను మాట్లాడాను, ఇంకేమీ తగ్గలేదు, వాడు అలాగే ఉన్నాడు. ఈ అమ్మాయి చూసారుగా మీరు, మీతో చెప్పాను కదా, అసలు ఎంత హుషారైపోయింది చూడండి. అవునా, మీరు ఎక్కడికి వెళ్తారండి ఆదివారం? మేము ప్రతి ఆదివారం కుటుంబ సభ్యులందరం కలిసి ఉదయాన్నే 6 గంటలకల్లా హోమియో వైద్యాలయానికి వెళ్తామండి. అక్కడికి వెళ్తే ఏమొస్తుందండి? ఏమొస్తుందంటే మా గురువుగారు లోకా సమస్త సుఖినో భవంతు అంటారండి. అంటే అందరూ బాగుండాలని, అందరిలో మనం కూడా ఉంటాం కదా, అదే మాకు కలిగే ప్రయోజనం. అక్క ఇదేదో భలే ఉందిగా మేమైతే పార్టీలు చేసుకుంటామండి మంచిగా, చాలా కాలక్షేపం అవుతుంది. కిట్టి పార్టీ ఎంత బాగుంటుందో తెలుసా మీకు అసలు? అవునండి. పాప మాత్రం భలే ముద్దుగా ఉందక్క, ఎంత చక్కగా పని చేస్తుంది. నువ్వెందుకు వచ్చావే ఇక్కడికి? కూర్చో, కామ్గా కూర్చో. అడుగు. ఆగవే, ఊరికే సెల్ అంటావు నువ్వు. ఎందుకు సెల్లుతో నీకేం పని? ఊరికే వీడియో గేమ్లు అవి ఇవి. ఏడవకు, ఊరికే సెల్ ఎందుకమ్మా నీకు? నేను సెల్ ఇవ్వను. ఎందుకండి పాప ఏడుస్తుంది? మా పిల్లలు ఇంతేనండి, ఏం చెప్పినా వినరు, ఊరికే సెల్ అంటారు, వీడియో గేమ్లు అంటారు. చచ్చిపోతున్నానండి వాళ్ళతోటి. ఇప్పుడు ఎందుకండి సెల్? ఏంటి పారిజాతం, ఎక్కడికి వచ్చినా నీ గోల? ఏం చేయనక్క, మా పిల్లలు అట్లుంటే నాకు అందుకే కోపం వచ్చేది. నువ్వేమో ఎందుకు కోపం అంటావు? వాళ్ళ పిల్లలు చూడు, పొద్దున్నే 6ంటికే వెళ్తారట. మీ పిల్ల ఎన్నింటికి లేస్తుంది? అక్క అన్నది కూడా కరెక్టే అక్క, పిల్లలు మరీ పాడైపోతున్నారు. ఇదేమో ఫోనా, మా వాడంతే, ఎవరైనా వస్తే కనీసం పలకరించేది లేదు, ఫోన్ పట్టుకొని ఇదే ఛాన్స్ అని లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరితో కలవటం లేదు, మాట్లాడటం లేదు. ఏంటి పిల్లలు ఇలా అయిపోయారు? మా అమ్మాయిని చూడండి ఎంత బాగుందో, సంతోషం అనిపిస్తుంది. ఏంటమ్మా మంచినీళ్ళ? అమ్మో, ఈ పిల్లలు ఏంటి ఇంత విచిత్రంగా ఉన్నారు? ఏంటో అక్క, నాకు మా పిల్లలు చూసి వీళ్ళని చూస్తుంటే ఏంటో ఈ లోకంలోనే ఉన్నామా అనిపిస్తుంది. ఇంత చక్కగా మంచినీళ్ళు ఇస్తున్నారు. మావాడు మంచినీళ్ళు అన్నా కానీ సెల్లులో తలకాయ పెట్టి అసలు బయటికి చూడు. భలే ఉన్నారు కదా పంకజాక్ష ఈ పిల్లలు. అదే అక్క, నేనన్నది అదే. వీళ్ళు చూడు, పొద్దున్నే పూజ చేసుకున్నారు, 12 గంటకల్లా రెడీ అయి ఉన్నారు. మీ అమ్మాయి లేస్తుందా ఈ టైంకి? వచ్చిందంటే చాలు, 10-12 కానీ మంచం మీద నుంచి లేవనే లేవదు. నువ్వు లేస్తున్నావు కనుక అది లేవడానికి. నువ్వే 11ంటికి లేస్తావు, మరి అది 12ంటికి లేవదా ఏంటి? నువ్వు లేస్తావు అక్క, అసలు చెప్పు, మనందరం ఏంటి నైట్ ముచ్చట్లు తెల్లారుగా 9ంటికే లేస్తా. సరే అక్క, నేను ఇంకొక గంట లేట్ అంతేగా అక్క. సరేగానక్క, వీళ్ళు ఆదివారం మీరు డిస్పెన్సరీకి వెళ్తామంటున్నారు కదండి, మరి ఈ పిల్లలు మనమేమో బిజీగా ఉంటాము, మనకి చూడాలనిపిస్తుంది అక్క. ఈ పిల్లల్ని వీళ్ళని చూస్తుంటే నాకు ముచ్చటగా అనిపిస్తుంది. మరి మనం వెళ్దాం అక్క? నాకెక్కడ కుదురుతుంది? నాకు బోల్డ్ అన్ని మీటింగులు, కంప్లైంట్లు, ప్రతి వాళ్ళు అపార్ట్మెంట్ అమ్మ ఈ అపార్ట్మెంట్ మీద, ఆమె మీద, ఈమె మీద కంప్లైంట్లు, వీటితోటే సరిపోతుంది. ఐఎమ్ ఆల్వేస్ బిజీ. ప్రెసిడెంట్ గారు, మీకు బిజీ ఉంది కానీ ఇక్కడికి వచ్చారనుకోండి, మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్ని గురువు గారు మేము అందరం పూజ చేసే వాళ్ళం అందరం ఉంటాం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటారు. అవునా? మీరు ఇక్కడికి వచ్చి చూడండి ఒకసారి, ఎంత ప్రశాంతంగా ఉంటారో తెలుస్తుంది మీకు. ఏమో అండి, నేను బిజీ అనుకుంటున్నాను. మరి లేదండి, ఆ బిజీ వదిలేయండి, అక్కడే ఇక్కడికి వచ్చేయండి, బాగుంటుంది. సరే పారిజాతం. అక్క, వీళ్ళందరూ చెప్తూ ఉంటే ఏంటో నాకు మంచిగా అనిపిస్తుంది. ఏమండి, మీ పిల్లలు రోజు వస్తారండి వైద్యాలయానికి? రోజు కాదండి, ఆదివారం మాత్రం కుటుంబ సభ్యులం అందరం కలిసి వెళ్తామండి ఉదయాన్నే. వాళ్ళకి ఏం పని ఉంటుందండి అక్కడ పిల్లలకి? అక్కడ వాళ్ళు భాగవత పద్యాలు,
భగవద్గీతలో శ్లోకాలు, అదేవిధంగా భారతీయ బాల శిక్షలని మనకు కావాల్సిన జ్ఞానాన్నంతా చిన్న పాటలు కథల రూపంలో చెప్తారండి. అవన్నీ ఆకలింపు చేసుకుని వాళ్ళు క్లాసు పాఠాల్లో కూడా ముందరుంటున్నారు. అదేవిధంగా లేస్తారండి మీ పిల్లలు? లేస్తారండి. మామూలు స్కూల్ డేస్లో అయినా లేట్గా లేస్తారు, కానీ ఆదివారం వస్తుందంటే వాళ్ళకి చాలా చెప్పలేనంత హుషారు. ఎందుకంటే వాళ్ళు డిస్పెన్సరీలో చిన్న చిన్న పనులు చేయడం, అంటే కేస్ షీట్లు పేర్లు పిలవడం, అదేవిధంగా తోటి వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వడం, ఇలాంటి ఇతరులకి సహాయపడే కార్యక్రమాలు చేయడంలో వాళ్ళు ఆ రుచిని ఆనందాన్ని అనుభవించటం వల్ల ఎప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురు చూస్తారు. కాబట్టి ఉదయాన్నే ఎంతో హుషారుగా లేచి డిస్పెన్సరీకి రెడీ అవుతారండి. అవునా అండి? మరి పారిజాతం వాళ్ళ పిల్లలు అక్కడ డిస్పెన్సరీలో పిల్లలందరికీ మంచినీళ్ళు ఇస్తారట. మీ అమ్మాయి నీకు మంచినీళ్ళు ఇచ్చిందా ఎప్పుడన్నా? అబ్బో, నేను దానికి ఇవ్వడమే కానీ అది నాకు ఎప్పుడు ఇచ్చిందక్క? నువ్వు ఇచ్చావు కనుక ఎవరికన్నా ఎప్పుడు నేనక్క. సరేగానండి, నాకు ఒక డౌట్ అండి. మరి మాకు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇబ్బంది ఉందండి. ఈమెకేమో అంటే ఏడుపు వస్తుంది. ఏమండి, నాకు అతి శుభ్రంగా ఉంటాను, శుభ్రంగా లేకుంటే నిద్ర పట్టదండి. నాకేమో స్నానం చేయబుద్ధి కాదు, చేస్తే నిద్ర పట్టదు అసలుకి. ఏది మాట్లాడాలన్నా ఏమి చెప్పాలన్నా నాకు కంగారు అవుతుంది. ఏం చెప్పాలో అక్కడికి వచ్చాక అన్ని మర్చిపోతూ ఉంటానండి. నాకేమో కోపం అని మా ప్రెసిడెంట్ అక్క ఒకటే అంటుందండి. మరి మాకు కూడా ఏమన్నా చూస్తారా అండి మీ వైద్యాలయంలో? తప్పకుండా ఇస్తారండి. ఇదిగో మా చెల్లెలు కూడా అక్కడే వాలంటీర్ అండి, తను డాక్టర్ కూడా. మీ ప్రశ్నలకి సమాధానాలు తను చెప్తారు అండి. బయట ఏమో నెఫ్రాలజిస్టు, న్యూరాలజిస్టు, కార్డియాలజిస్టు, పల్మనాలజిస్టు, ఈఎన్టీ ఇలా ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు. మరి మీ వైద్యాలయంలో మా అందరి జబ్బులకి మందు దొరుకుతుందని మీ అక్కయ్య గారు అంటున్నారు. ఎలా అండి ఇలా? మీ పేరండి? నా పేరా అండి పారిజాతం అండి. ఆహా, పారిజాతం అంటే ఊరికే మీ కిడ్నీస్, లివరు, హార్ట్ అలా వేరువేరుగా ఉంటుందా? అన్నీ కలిపే మీరా? అలా ఎలా ఉంటాయండి? అన్నీ కలిపితేనే నేను కదండి. కదమ్మా, కాబట్టి మీకు వైద్యం ఇవ్వాలన్నా కూడా అన్నిటికీ కలిపే ఇస్తారన్నమాట. నెఫ్రాలజిస్టు, న్యూరాలజిస్టు అలా మిమ్మల్ని సపరేట్గా చేసి కట్ చేసి ఇవ్వరు కదా. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. మరి నాకు మోకాళ్ళ నొప్పులు అయితే మోకాళ్ళ డాక్టర్ దగ్గరికి, కాళ్ళ నొప్పులు అయితే కాళ్ళ డాక్టర్ దగ్గరికి, చెవు నొప్పి అయితే చెవు డాక్టర్ దగ్గరికి, మొన్న పొద్దున్న నుంచి రాత్రి దాకా తిరుగుతూనే ఉన్నామండి ఇంతమంది డాక్టర్ల దగ్గరికి. మరి అదే అలా మిమ్మల్ని పార్ట్స్గా మీరు ఒకటే మంది అంటున్నారు, అది ఎట్లా సాధ్యం అండి? అన్ని కలిపే మీరు కదమ్మా, వేరు పార్ట్స్ అవి మీరు కాదు కదా, కాబట్టి అన్నిటికీ కలిపే ఒకటే వైద్యం. ఇదేదో భలే ఉందక్క. అన్ని రోగాలకి ఒకటే మందంట, డాక్టర్లు కూడా ఒకటే డాక్టర్. భలే ఉంది కదక్క. అవును పంకజాక్షి, మరి వెళ్దామా మనం? వెళ్దాం అక్క. పంకజాక్షి, మనకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా. ఈ ఆదివారం నుంచి మేము రావచ్చా అండి? రావడానికి ఏమన్నా క్వాలిఫికేషన్ ఏమన్నా కావాలా అండి మాకు? తప్పకుండా రావచ్చండి. మీకు అక్కడికి వచ్చి తోటి వారికి సేవ చేయాలనే సదుద్దేశం కలగడమే మీకు అక్కడికి రావడానికి అర్హత. డాక్టర్ గారండి, పిల్లల్లో మార్పు వచ్చిద్దా అండి? తప్పకుండా వస్తుందండి. మా పిల్లల్ని చూస్తున్నారు కదా, అక్కడ ఉమ్మడి కుటుంబం లాంటి మా వైద్యాలయంలో పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు, తోటి వాళ్ళని చూసి మంచి లక్షణాలన్నీ అలవాటు చేసుకుంటారు. రావడానికి ఏమైనా అర్హతలు ఉండాలండి? అదే అండి, కేవలం తోటి వాళ్ళకి సేవ చేయాలనే మంచి సదుద్దేశం ఉంటే చాలు, అదే అక్కడికి రావడానికి అర్హత. ఈ వైద్యాలయాలు ఓన్లీ ఖమ్మంలోనే ఉందా అండి? ఖమ్మంలోనే కాదండి, మాస్టర్ ఈకే గురుదేవులు చెప్పాను కదా, వారి మార్గంలో ఇప్పుడు మన దేశంలో 100కి పైగా కేంద్రాల నుంచి హోమియో వైద్య సేవ నడుస్తోందండి ఉచితంగా. ప్రెసిడెంట్ అక్క, ఈ ఆదివారం నుంచి మనందరం తప్పకుండా కేంద్రాల్లో ఉందట ఉచిత వైద్య సేవ. మన ఖమ్మంలోదే ఇది అసలు. అవునక్క, ఎక్కడ మనకు బిజీ కదా, మన పార్టీలు మనకే సరిపోతుండే. ఖమ్మంలో ఎక్కడో అసలు ఖమ్మంలో విషయం మనకు తెలవకుండా ఉండదే, కానీ ఇలాంటి మంచి విషయాలు తెలియదు కదా. కేవలం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా మన భారతదేశం అంతటా, అలాగే మిగిలిన విదేశాల్లో కూడాను మాస్టర్ గారు ఇచ్చినటువంటి వైద్య సేవ అనేది నిరంతరం జరుగుతూనే ఉంది. విదేశాల్లోనే కూడా అండి? విదేశాల్లో కూడాను చూడండి, విదేశాల నుంచి కూడాను మన గురు పూజలకి వస్తూ ఉంటారు సోదర బృందం వాళ్ళు. అవునా అండి? అక్క, మనం మాత్రం ఈసారి తప్పకుండా వెళ్ళాల్సిందే. పంకజాక్షి,
పంకజాక్షి ఇట్రా గ్రూపులో మెసేజ్ పెట్టేసేయి, రేపు ఆదివారం ఉదయం 6 గంటలకల్లా అందరినీ రెడీగా ఉండమని చెప్పు, వెళ్దాం మనం. అయితే అక్క మరి కిటీ పార్టీ పోస్ట్ పోన్ చేసేసుకుందామా? పోస్ట్ పోన్ చేసుకుందాం, రేపు నెక్స్ట్ సండేకి పోస్ట్ పోన్ చేసుకుందాం. అయితే మెసేజ్ పెట్టేస్తాను మరి. పెట్టేసి తప్పకుండా అందరం ఉదయాన్నే వెళ్ళిపోదాం. మరి టైం అంటే టైం అంటున్నారు, పీటీ పార్టీకి వెళ్ళినట్టు 10ంటికి 12ంటికి కాకుండా కొంచెం అందరం 6 గంటలకే వెళ్ళాలట అక్కడికి. ఈ రోజు చూసావా 9 గంటలకు పూజ అంటే ఆమె ఖచ్చితంగా 9 గంటలకే మొదలు పెట్టేసింది. అవునక్క, నేను చెప్పాను కదా టైం అంటే టైం అంట, వెళ్ళిపోదాం. కానీ ఏమైనా మనలో మాట పారిజాతం బాగా వెళ్ళాలనిపిస్తుంది కదా, ఏదో శైలజ గారితో మాట్లాడుతుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అక్క, నాకు అనిపిస్తుంది, మనకు వెళ్ళి సేవ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటంటావు ఇంత మార్పు? ఏమో అక్క, ఇక్కడ ఏదో ఉంది. ఆదివారం వెళ్ళి చూస్తే కానీ తెలియదు కదా, ఆదివారం వెళ్దాం. మన పిల్లల్ని కూడా రెడీ చేయండి, కాస్త దాన్ని పొద్దున్నే లేపు. పిల్లల్ని కూడా తప్పకుండా అక్క ఈసారి పిల్లల్ని తీసుకునే వెళదాము. నాకు అసలు కంగారు సగం తగ్గినట్టుంది ప్రెసిడెంట్ అక్క, తొందరగా వెళ్దాము. అసలే నాగమణికి ఎంత కంగారో, ఇక పొద్దున్నే నా 3ంటికే లేచి కూర్చుంటుంది. తప్పకుండా వెళ్దామండి. రండి నాన్న, దాంబులాలు ఇవ్వండి. కామాక్షి దామ అబ్బో, ఈ పిల్ల ఎంత ముచ్చటగా ఉందో. పాప వాసుదేవ అండి, తప్పనిసరిగా రేపు ఆదివారం నాడు వెళ్దాం ఉదయం 6 గంటలకి. సరే అండి, మా వాళ్ళందరినీ తీసుకొని మా అపార్ట్మెంట్లో అందరం కలిసి 6 గంటలకు వస్తామండి. మరి మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి మొదటి రోజు. తప్పకుండా అండి, అక్కడికి వెళ్తే మీరే ఆనందానుభూతిని పొందుతారు. తప్పకుండా కలిసి వెళ్దాం. వాసుదేవ్ అండి, చూశారు కదండి, ఒక మంచి సువాసన పూలనిచ్చే ఒక చెట్టు ఒక చోట ఉంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా మంచి సువాసన వెదజల్లుతూ అందరూ హాయిగా ఉంటారు. అలాగే ఒక మంచి ఈకే ఫ్యామిలీ ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా ఎలా మార్పు చెందారో చూశారు కదా. అలాగే మేమందరం కూడా మన వైద్యాలయంలో పనిచేసే కార్యకర్తలందరం కూడా అలాగే ఒకళ్ళని చూసి ఒకళ్ళ మంచితనాన్ని చూసి ఇంకొకళ్ళం, సేవాభావాన్ని చూసి ఇంకొకళ్ళం మేము ఇందులోకి రావడం జరిగిందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి సేవాభావం అనేది ఎలా అలవాటు అవుతుందో మన ఈకే ఫ్యామిలీని చూసి మనం అందరం రోజు నేర్చుకుందాం. వాసుదేవ్ అండి, వాసుదేవ, మా అపార్ట్మెంట్ పేరు బృందావనం అండి. ఇప్పుడు అసలైన బృందావనం అయింది. మా అపార్ట్మెంట్లో అందరూ కూడా వారం డిస్పెన్సరీకి వెళ్తూ చక్కగా అందరూ స్వస్థత చేకూరారు. మా అపార్ట్మెంటు అసలైన బృందావనంగా మారిపోయింది ఇప్పుడు. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.